ఇబ్రహంపట్నం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధమైంది. దాదాపు ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది. నాటికే పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఈ ఇబ్రహంపట్నం సంబంధించిన మున్సిపాలిటీని దక్కించుకోవాలని ఇటు అధికార కాంగ్రెస్, తర్వాత బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఎన్నికల ఫలితాల పరంగా చూసినప్పుడు మాత్రం మనకి ఈ బీఆర్ఎస్ నుంచి 13 మంది, ఆ తర్వాత బీజేపీ నుండి ఒక్కరు గెలుపొందారు. ఇండిపెండెంట్ సంబంధించి కొంత కాంట్రవర్సీ కొనసాగింది. అయితే కాంగ్రెస్ నుంచి 8 మంది, అంటే కాంగ్రెస్ కు సంబంధించిన మెజార్టీ 8 మందిగా ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుత ఈ పరిస్థితుల్లో సమీకరణాలు దాదాపు మారినట్టుగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో మరి ఏం జరగబోతున్నట్టు ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే 2 సార్లు తీవ్రమైన ఉద్రిక్తులు ఏర్పడ్డాయి కాబట్టి పోలీసులు కూడా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన పోలీసులు సుధీర్ బాబు నేతృత్వంలో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొన్ని ఆంక్షలు కూడా కొనసాగిస్తున్నారు. 11 గంటలకి కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. 12:30కి వైస్ చైర్మన్ తో పాటు చైర్మన్ ఎన్నిక జరగబోతుంది. మరి చూడాలి ఎవరు ఇబ్రహంపట్నం మున్సిపాలిటీ దక్కించుకోబోతున్నటువంటి విషయంలో మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. బలబలాలైతే కొంత తారుమారనేట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో రాజకీయంగా కూడా ఈ మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపాలిటీ విజయం అనేది కీలకం కాబోతుంది. మరి 12:30 ప్రాంతంలో ఎన్నిక జరుగుతుంది కాబట్టి మధ్యాహ్నం 1 గంటలోపే మనకి పూర్తి వివరాలు అయితే అందే అవకాశం కనిపిస్తుంది.